నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తండేల్ సినిమాకి సంబంధించి ఒక వార్త అయితే బయటికి రావడం జరిగింది. తండేల్ ఒక యథార్థ కథకి తీసినటువంటి కథ ఇది. శ్రీకాకుళం జిల్లా శ్రీ మచ్చులేశం గ్రామానికి సంబంధించి 22 గ్రామస్తులు, 22 మత్స్యకారులందరూ కూడా పాకిస్తాన్లో చిక్కుకుపోయి దాదాపుగా 1.5 సంవత్సరం అక్కడ బందీలుగా ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేశారు. ఏపీ నుంచి గవర్నమెంట్కి సంబంధించి చాలామంది వ్యక్తులు అక్కడ రాయబారికి లేఖ రాసి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ అంశం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకవైపు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డినే తీసుకురావడానికి ప్రయత్నం చేశారని వాళ్ళు చెప్తున్నారు, లేదు చంద్రబాబు నాయుడు వాళ్ళని తీసుకొచ్చారని చెప్తున్నారు. కానీ ఎవరికి వాళ్ళు చెప్పుకున్నా కానీ సినిమాలో ఎవరి ప్రస్తావన రాలేదు. పైగా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తండేల్ సినిమాలో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగానే ఆ ఏపీలో ఏం జరిగింది, ఎవరు వాళ్ళని బయటకు తీసుకొచ్చారు, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిటీస్ కామన్ మ్యాన్ కిరణ్, ఆయన అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే. తండేల్ సినిమాకి ఆ 22 మంది ఎవరైతే ఉన్నారో, సరే కథ సినిమా గురించి పక్కన పెడితే రియల్గా జరిగిన 22 మందికి బయటకు తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళని వాళ్ళు అంటున్నారు, కాదు మీ వాళ్ళని మీరు అంటున్నారు. అసలు ఎవరు తీసుకొచ్చారు ఏంటి, మీకు అవగాహన ఉంది? యాజ్ ఎ ఏపీ పర్సన్గా అసలు మీరు అడిగే క్వశ్చన్లు బట్టి మామూలుగా మీరు వైసీపీ అని నాకైతే అర్థం అవుతుంది, కానీ మీ టీడీపీ అని నాకేం అర్థం కావట్లేదు. నేను వైసీపీనా టీడీపీ అనేది కాదు. ఓకే, మీరు చెప్పండి, అక్కడ ఎవరు వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నించారు? ఎవరు జగన్ తెచ్చాను అని చెప్తారు. జగన్ గారే తీసుకొచ్చారు. పాదయాత్ర చేసిన టైంలో ఈ 22 మందికి సంబంధించిన ఆ గ్రామస్తులు, ఆ తండేల్ భార్య, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక ఏ ఊరు చెప్పమ్మా, వాళ్ళ మొత్తం ఏ ఊరు? శ్రీకాకుళం జిల్లా. డైరెక్ట్గా వెళ్దాం, డైరెక్ట్గా అదే ఊరు వెళ్దాం. ఆ ఊరు వెళ్ళిపోయి అక్కడ జరిగిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడుగుదాం, నిజంగా చేశాడేమో. కాదు అంటే ఏం చేస్తారో చెప్పండి మీరు. నేను డైరెక్ట్గా తీసుకెళ్తా శ్రీకాకుళం జిల్లాలో, డైరెక్ట్గా కార్ బుక్ చేసి నేనే నా సొంత డబ్బులతో తీసుకెళ్తా. కాదు అని వాళ్ళ చేతే నిరూపిస్తే అప్పుడు ఏం చేస్తారు? ఎవరమ్మా, ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ సంవత్సరం? ఇప్పుడు వాళ్ళు చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు? 2019లో వాళ్ళు బయటకు వచ్చారు. డేట్ చెప్పు. చెప్తున్నా, ఎలక్షన్స్ టైంలో ముందు వాళ్ళు వెళ్ళినప్పుడేమో చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు ఎవరు తెలుసా సీఎం? అదే చెప్తుంది వినండి. వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు, బయటకు వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. సో రెండు పార్టీలు ఉండే. జైల్లో ఉన్నప్పుడు ఏమో ఆయన ఉండే, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నేనుండే. ఈయన ఏమంటాడు, వెళ్ళినప్పుడు నేనే అతనికి లెటర్ రాశాను, నేను తీసుకొచ్చానని చంద్రబాబు నాయుడు వాళ్ళు అంటున్నారు. లేదు, దీని సీఎం అయిన తర్వాత వాళ్ళని తీసుకురావడానికి చాలా ఈజీ అయిందని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి. సరే ఏది ఏమన్నా కానీ సరే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చారు కాబట్టి ఆయన పేరు వేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంట? సినిమాలో ఈయన ప్రస్తావన రాకుండా కావాలని మీరే మేనేజ్ చేశారని అంటున్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. అమ్మా, సినిమా ఆపితేనేమో మీరు ఆపినట్ట. అసలు ఇది ఏమన్నా ఎక్కడన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన రాలేదు. సినిమా తండేల్ సినిమాలో ఎందుకు రాలేదు అంటే దానికి నేను ఎట్లా సమాధానం చెప్తాను? ఆ సీన్ కావాలని కట్ చేయించారని అంటున్నారు. ఎవరో పేర్లు ఎందుకు? అసలు ఆ తండేల్ సినిమా కాను టీడీపీకి ఏమన్నా సంబంధం ఉందా? సినిమా నిర్మాత మీకు విషయం, ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి చాలా గొడవలు అవుతున్నాయి. ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఇంకా తీసుకొస్తే వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య గొడవలు అయితే అని కావాలనే కట్ చేయించారని అంటున్నారు. నాగార్జున ఎంత బిజినెస్ మ్యాను, ఆయన ఎవరు అధికారంలో ఉంటే ఎవరిని కలిసి సెలవులు కప్పి రైతు బంధువు తీసుకునే వ్యక్తి. అతను ఇన్కన్వెన్షన్ అందుకే గురింది. ఇలాంటి ఎదవ చేష్టలు చేస్తేనే ఇక్కడ ఎందుకు నువ్వు ఎట్నుంచో ఎటో పోయినప్పుడు నేను కూడా ఎట్నుంచో ఎటో వస్తాను. ఏంటికన్నా వాళ్ళ నాన్నగారు చేసిన తప్పే మరి అందుకే పెట్టలా. వాళ్ళ నాన్నదా ఇంకా ఆ తప్పు చేయకుండా ఆయన ఒకే మాట అన్నాడమ్మా, నాగ చైతన్య ఒకే మాట అన్నాడు, నాకున్న రేంజ్కి మా నాన్న ఒక్క మాట చెప్తే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇంటికి వచ్చి మంచి మంచి సినిమాలు చేస్తారు, కానీ అట్లా కాదు, నేనంటే ఏందో నిరూపించుకోవాలని చెప్పి ఈ సినిమా తీశాను అన్నాడు. ఇప్పుడు నాగార్జున తప్పు చేసినందుకు తండ్రి సినిమాలో ఈ సీన్ ఇవన్నీ జరిగిందని అందుకని నా చైతన్య కట్ చేసి ఉంటాడు.
ఒక ఇంకా మీరు చెప్పే దాని ప్రకారం అంతే. మరి లేకపోతే ఏందమ్మా అసలు ఎటు నుంచి అసలు మాకు అసలు అది తెలియను అసలు ఆ స్టోరీ తెలీదు, ఏమీ తెలీదు. అంతా మీరే చేశారు అంటే అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియకుండా మీరే చేశారంటే అది ఆశ్చర్యం వేస్తుంది. కాకపోతే వాళ్ళకి పక్కన సీట్ రావడానికి మేమే కారణం అమ్మా. టీడీపీ మేమే కారణం. మీకెందుకు? మహా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి నా వంతుగా నేను కృషి చేశానమ్మా. కాదు, తండ్రి సినిమా ప్రమోషన్స్ రావడానికి, పబ్లిసిటీ రావడానికి మీరు ఎట్లా కారణం? ఆ సినిమా గురించి నేను చెప్పట్లా. 2024లో జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి చూడు, దాని గురించి చెప్పాను కానీ సినిమాలకి నాకు సంబంధం లేదమ్మా. మీకని అనట్లే, నేను టీడీపీ వాళ్ళ గురించి అడుగుతున్నాను. మీరు టీడీపీ యాక్టివిస్ట్ గా ఉన్నారు కాబట్టి టీడీపీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి మీకు లోపల ఏం జరిగిన విషయాలు అన్ని తెలుసుంటాయని మీకు ఈ క్వశ్చన్ అడిగాను. సరే, మీరు ఏమీ లేదమ్మా. తండ్రి సినిమాకి మాకు మేమేందంటే ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న టైంలో ఇలాంటివన్నీ చిల్లర కార్యక్రమాలు. ఏం బిజీయా? రాష్ట్రంలో ఒకసారి వస్తేనే కదా తెలిసేది. మీకు అక్కడ మీరు ఇక్కడ ఉంటే అక్కడ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. ఒకసారి ఏపీ నేను తీసుకొని వెళ్తా డైరెక్ట్. మీరు ఏపీ పర్సన్ అంటే మీరు ఏపీలో లేరు, నేను తెలంగాణ అమ్మాయి, నేను ఎందుకు ఏపీకి ఉంటాను? నేను ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నాను. నేను ఏపీలో పరిస్థితులు బాగాలేదా? నేను బాగాలేదని ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నాను అంటే తెలంగాణ పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఎగరబోయే జెండా ఇంకా కొత్త వీడియో చెప్తా. ఇక్కడ ఉండి బాగు చేయడానికి తెలంగాణ, మీరు ఇక్కడ ఉండి తెలంగాణ. నేను 23లో ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో చేసిన తర్వాత ఇక్కడ ఉండి కూటమికి 164 సీట్లు వచ్చినాయి. మీకు ఇక్కడ తెలంగాణలో ఎందుకున్నాం అంటారా? అభివృద్ధి లేదని ఆ మాట నాకు చెప్తే చెప్పా, ఇంకెవరు చెప్పాక. అభివృద్ధి లేదు అంటే నవ్వుతారు. అభివృద్ధి ఎందుకున్నారు మరి? తెలంగాణలో ఎందుకున్నారు? బాబు గారు ఉండమన్నారు, ఉన్నా. సరే, ఓకే అండి. ఈ తండేల్ సినిమా నుంచి ఇక్కడికో వెళ్తుంది ప్రస్తావన. సరే, ప్రస్తుతం తండేల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో క్లారిటీ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తండేల్ అనే వ్యక్తి రామారావు, ఆయన వచ్చి దానికి ఒక స్టేట్మెంట్, ఒక వివరణ ఇచ్చినట్లయితే పూర్తి వివరాలు అయితే మనకు తెలుస్తాయి. మరి దాని గురించి మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.